హలో ఎవ్రీవన్. మా దగ్గరికి చాలామంది పేషెంట్స్ వచ్చి పెరాలసిస్ వచ్చింది. డైట్ ఏది ఫాలో అవ్వాలి డాక్టర్ గారు అడుగుతుంటారు. ముఖ్యంగా ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి షుగరు, బీపీను, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఏంటి అంటే షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే దానికి సంబంధించిన డైట్ రైస్ తక్కువ తీసుకోవడం, స్వీట్స్ అవాయిడ్ చేయడము, లేదా ఈ పొటాటో ఇటువంటి అవాయిడ్ చేయడము చేసుకోవాలి. షుగర్ ఉన్న పేషెంట్స్ అయితే సాల్ట్ అవాయిడ్ చేయాలి. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆయిల్ ఫుడ్స్ కానీ, కూరగాయలు కానీ, లేదా మటన్ కానీ ఇవన్నీ తక్కువ తినాలి. కొంతమందికి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు, స్టిల్ పెరాలసిస్ వస్తుంది. అటువంటి వాళ్ళు నార్మల్ డైట్ ఫాలో అవుతూ కొలెస్ట్రాల్ లెవెల్ చెక్ చేసుకుంటూ, ఒకవేళ కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగితే ఈ ముందు చెప్పినటువంటి డైట్ ఫాలో కావాలి. ఇవే కాకుండా నార్మల్గా ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఎక్కువ తినాలి. కొంతమంది ఏంటంటే నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతారు. నాన్ వెజ్‌లో అయితే చికెన్ గానీ, చేప గానీ తినొచ్చు. బట్ మటన్ కొద్దిగా అవాయిడ్ చేస్తే బెటర్. ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎగ్ విషయానికొస్తే ఎగ్ వైట్ అయితే తీసుకోవచ్చు. బట్ కొలెస్ట్రాల్ లెవెల్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళు ఎగ్ యోక్ అవాయిడ్ చేస్తే మంచిది. థాంక్ యూ.